హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ వ్లాగ్. ఇది పాండిచ్చేరి డే 1 వ్లాగు. డే 1లో ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఎలా స్పెండ్ చేసాము అనేది అంతా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, చూసేయండి. అదిగో చలో చలో. ఏమండి వెనక్కి గుర్తొస్తాయి. లాక్ హే లాక్. ఓహో, ఏంటి పైన వర్షం వల్ల లాక్ చేసేసారండి. ఓ, పైన అంతా చాలా బాగుంది. అదే అయితే మనం మార్నింగ్ అయినా తీస్తారో లేదో. ఓహో, కంప్లీట్ సీ వ్యూ. అదే కదా. కిషి బాబుని చూసారా? యాక్చువల్గా హిందీ మాట్లాడతాడు కదా, గో అప్ అంటా ఉన్నాడు. నేను నార్మల్గానే మాట్లాడుతుంటే ఇక్కడ ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ మాట్లాడండి అని చెప్పేసి పెద్ద ఫోర్స్గా పైకి వెళ్తూ ఉన్నాడు. సో మేము హోటల్ రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాం. ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో. మా హోటల్ పక్కనే రాక్ బీచ్. అదే ఈవెన్ ఎవరికైనా ప్లాన్ ఉంటే సేమ్ రాక్ బీచ్, ప్రోమినేట్ బీచ్ అని కూడా అంటారు. ప్రోమినేట్ బీచ్ మీన్స్ ప్రోమినేట్ హోటల్ ఉంటుంది, హోటల్ ఆపోజిట్ బీచ్, సో దట్ ప్రోమినేట్ బీచ్. మేము కూడా ప్రోమినేడ్లోనే స్టే చేసామండి. చూసారు కదా ఎంతలా ఉండిందో. మేము సైక్లోన్ టైంలో వెళ్ళాం, డిసెంబర్ 1st వీక్లో. మనకి 1st, 2ndలో సైక్లోన్ ఉండింది కదా, ఆ టైంలో మేము బిఫోరే టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఆ టైంలో అలా అయ్యింది. అయినా సరే మేము ఇంకా ట్రావెల్ అయితే క్యాన్సిల్ చేసుకోలేదు. చాలా బాగా జరిగింది. ఇంకా రాక్ బీచ్లో మనకి మహాత్మా గాంధీ మెమోరియల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఆ వ్యూ చూసాం. అండ్ సేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది, డైరెక్ట్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి ఇలా చూడడానికి వచ్చామన్నమాట. మేము ఫస్ట్ డే పాండిచ్చేరి రీచ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత బయటకు వచ్చి రాక్ బీచ్ అంతా తిరిగి రాక్ బీచ్లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ చూసాము. అండ్ మనకి పాండిచ్చేరి అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది అరబిందో ఆశ్రమం కదా, అది కూడా సేమ్ రాక్ బీచ్కి దగ్గరగానే ఉంటుంది, అది కూడా చూసాము. బట్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్. చూసారు కదా, ఇది ఓల్డ్ లైట్ హౌస్ అండి. మేము తీసుకున్న హోటల్ పక్కనే ఉంటుంది. ఈవెన్ మనకి ఓపిక ఉంటే పైకెక్కి కూడా చూడొచ్చు, వ్యూ చాలా బాగుంటుందంట. మేము ఇది కిడ్స్ కదా, మేము అస్సలు ఎక్కలేదండి. బట్ ఆ సైక్లోన్ టైంలో అది అలౌ కూడా చేయలేదు. ఇది రాక్ బీచ్ అంతటికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. ఫొటోస్లో, వీడియోస్లో ఐ డోంట్ నో ఎలా వస్తుందో, బయట మాత్రం చాలా బాగుండింది. అంటే అన్ని చోట్ల బీచెస్ ఉంటాయి కదా, మళ్ళీ బీచ్ కోసం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా అండి. పాండిచ్చేరి అంటేనే ఫ్రెంచ్ సిటీ. యాక్చువల్గా మేము స్టే చేసింది కూడా ఫ్రెంచ్ సిటీస్, ఫ్రెంచ్ టౌన్లోనే. చూసారు కదా, ఇది రాజ్ భవన్ అని బయట రాసిపెట్టుంది. లోపలైతే మంచిగా సెక్యూరిటీ ఉంది, బయట అయితే ఇంకా అనిపించలేదు. తుఫాను టైంలో కదా, అదంతా బాగా ఏంటంటారు, మొక్కలు చెట్లు అన్నీ విరిగిపడి ఉన్నాయి. లేదంటే పాండిచ్చేరి వైట్ టౌన్ అంతా చాలా క్లీన్గా ఉంటుందంట. సో అలా తిరిగిన తర్వాత ఇంకా ఇక్కడ మనకి ఆనంద్ భవన్ అని చెప్పి కంప్లీట్గా మంచి సౌత్ ఫుడ్ అయితే ఉండింది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లంచ్ ఏం తీసుకోలేదు, స్నాక్స్ అవి ఇవి తిన్నాం. సో ఈవినింగ్ ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది కదా అని చెప్పి వచ్చి ఇక్కడ టిఫిన్ కూడా కాదు, 4 o'clock ఆ టైంలో తిన్నామన్నమాట. బ్రేక్ఫాస్ట్
డిన్నర్, లంచ్, టిఫిన్ ఏమీ రాదు, మధ్యలో వస్తుంది. ఆ టైంలో మేము ఆనంద్ భవన్లో ఫుడ్ చాలా బాగుంటుంది. పాండిచ్చేరి అయితే కంపల్సరీ ట్రై చేయండి. నాకు ఈ పరోటా ఇష్టం. సో ఈ పరోటా ఒక ప్లేట్ తీసుకొని అంటే దోశ ఒక ప్లేట్ తీసుకున్నాం. అదే మేము 4 మెంబర్స్ తిన్నాం. ఎందుకంటే నైట్కి మళ్ళీ ఇంకా డిన్నర్ ఉంటుంది కదా అని చెప్పి చాలా లిమిట్గా తిన్నాం. అక్కడి నుంచి మనకుల వినాయగర్ అని చెప్పేసి పాండిచ్చేరి వెళ్తే మిస్ చేయకుండా ఈ వినాయకుడు టెంపుల్ ఒకటి చూడాలి. చూసారు కదా, ఈ పక్కనే అరబిందో ఆశ్రమం అని చాలా కనిపిస్తాయి. ఇలాగా అరబిందో ఆశ్రమం, అరబిందో సొసైటీ అని, బట్ ఒకటి ఉంటుంది, దాని లోపలికి మనం అలౌ చేస్తారు. ఏంటి అంటే ఫొటోస్, వీడియోస్ అనేవి అలౌ చేయరు. ఈ వినాయకుడు టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఇక మనం చెప్పలేము. లోపల వినాయకుడిలో ఎన్ని రూపాలు ఉంటాయో అన్ని రూపాలు మనకి లోపల చూపిస్తారనమాట. అసలు ఆ టెంపుల్ అంటే తమిళనాడులో టెంపుల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పాండిచ్చేరిలో అయితే చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా లోపల కెమెరా అలౌ లేదు, బట్ స్టిల్ కొంతమంది చిన్నగా తీస్తూ ఉన్నారు. బోర్డ్స్ అయితే ఉన్నాయి క్లియర్గా నాట్ అలౌడ్ అని చెప్పి. టెంపుల్ అయితే లోపల చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పాండిచ్చేరిలో మెయిన్గా ఈ టెంపుల్ కూడా ఒకటి మనం వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అనమాట. తర్వాత ఇంకా మేము హోటల్కి వచ్చేసాము. మా హోటల్లో ఇలా పక్కన ఒక షాపింగ్లా ఉండింది, చాలా బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, బట్ ఐటమ్స్ మాత్రం అన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక 2-3 థింగ్స్ తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోలో అవి కూడా షేర్ చేస్తాను. ఇవన్నీ మనకి బ్రౌన్ చాక్లెట్స్, బ్లాక్ చాక్లెట్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా సంథింగ్ చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకా యాక్సెసరీస్ ఉన్నాయి, అండ్ మేకప్ థింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా హోటల్లో అలా కొద్దిసేపు తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ పెన్స్ ఉన్నాయి కదా, ఆ పెన్స్ ఒకటి 350 రూపీస్ ఉండింది, చాలా వర్త్ కదా. మా పిల్లలకి వెళ్ళిన నుంచి మా మహిత్కి ఆ పెన్ మీదే ఉండింది కాన్సన్ట్రేషన్ అంతా. నేను మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి అన్నీ చూస్తూ ఉన్నాను. అన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. అంటే కొంచెం డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. నార్మల్గా దొరికేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ జామ్ ఉండింది, సాస్, హనీ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా హెయిర్ బ్యాండ్స్, తర్వాత బ్రాస్లెట్స్ అలా ఉన్నాయి. ఈ బౌల్స్ అవి చూసారా, భలే ఉన్నాయి అన్నమాట. సెంటెడ్ క్యాండిల్స్ చాలా మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా అదైతే తీసుకుంటాను. ఇక్కడ మా వాళ్ళు కొన్ని చాక్లెట్స్ కొనుక్కున్నారు. మా పిల్లలు పెద్ద అది కావాలి ఇది కావాలి అనేది ఉండదు, కానీ ఏవో ఒకటి అడుగుతూ అయితే ఉంటారు పిల్లలు కదా మరి. ఇంకా ఈవినింగ్ వ్యూ చూడండి, మా హోటల్ నుంచి బీచ్ ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా మెయిన్ గేట్ ఉంది కదా, అది క్లోజ్ ఈ సైక్లోన్ వల్ల, లేకుంటే డైరెక్ట్ బీచ్కి వెళ్ళొచ్చు. ఇంకా రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రూమ్లో అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ మేము వెళ్ళిన రోజు అరబిందో ఆశ్రమం చూసాము, వినాయకర్ టెంపుల్ చూసాము, రాక్ బీచ్ చూసాము. సేమ్ రాక్ బీచ్లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్, అక్కడ ఇంకో పార్కులో కూడా సంథింగ్ ఏదో ఒకటి నాకు ఐడియా రావట్లేదు, అది కూడా చూసాము. ఇక్కడ ఇంకా డిన్నర్కి వచ్చేసాం. ఇక్కడ ఇంకా కంప్లీట్గా మనం ఫ్రెంచ్ స్టైల్ కదా, సో ఫ్రెంచ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా సూప్లో ఏవి బాగుంటాయి అని అడిగితే 2 టైప్స్ ఆఫ్ సూప్స్ తెచ్చిచ్చారు, మష్రూమ్ అండ్ ఇంకొకటి టొమాటోతో. 2 బాగున్నాయి. యాక్చువల్గా మష్రూమ్ సూప్ నేను ఎప్పుడు అసలు తాగను, మా హస్బెండ్కి అలవాటు. ఇది ఎప్పుడు మనం తాగేలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి అన్నారు, ఆయనకి నచ్చిందంట. దాంతోపాటు పక్కన స్నాకింగ్ కూడా ఇచ్చారు, ఇలా బ్రెడ్ టోస్ట్ ఇచ్చారు, ఇంకా మష్రూమ్తో పాటు ఒక పెద్ద పౌచ్ లాంటిది ఇచ్చారు, బాగుండింది. ఆయన అది, మేము ఇది ఇలా తీసుకున్నాము.
యాక్చువల్గా కొత్త ఫుడ్స్ అనేవి టేస్ట్ చేయడం అంటే నాకు చాలా భయం అండి. నేను అస్సలు కొత్తగా ఫుడ్ రకరకాల ఫుడ్స్ అయితే అస్సలు టేస్ట్ చేయను. ఇక్కడ పన్నీర్ ఒకటి అండ్ చీజ్ బౌల్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంటాయి కదా, అది వెజ్లో తీసుకున్నాం. నాన్ వెజ్లో పిల్లలిద్దరికి చికెన్ తీసుకున్నాం. మేము కార్తీక మాసం అవుతా ఉందండి అప్పటికి. ఆ డే నెక్స్ట్ డే అనుకుంటున్నాను అయ్యింది. సో మేము తినలేదు. ఇంకెక్కడ వైట్ సాస్ పాస్తా. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుండింది. ఇంకా బిర్యానీ, మనం సౌత్ ఇండియన్స్ బిర్యానీ లేకుండా ఎలా ఫినిష్ అవుతుంది లంచ్లు డిన్నర్లు, అది కూడా బయటికి వెళ్ళాక. అన్నీ యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నాం కారం అవి తక్కువ ఉంటాయేమో అని, లేదు చాలా అంటే చాలా బాగుండింది. ఫైనల్గా ఇలాంటి ఐస్ క్రీమ్స్తో మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాం. ఫస్ట్ డే ఇలా గడిచింది పాండిచ్చేరిలో. నైట్లో హోటల్ అయితే చాలా బాగుండిందండి. మెయిన్గా ఆ సైక్లోన్ వల్ల బీచ్ ఏరియా మొత్తం లైట్స్ ఏమీ ఆన్ చేయలేదు. అంటే ఆన్లో ఉంటే జనాలు తిరుగుతారు, అక్కడ కొంచెం కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది అని. పాండిచ్చేరిలో బెస్ట్ థింగ్ ఏంటంటే అసలు బీచ్ రోడ్లకు వెహికల్స్ అలౌ చేయరు. చాలా బాగా అనిపించింది. పాండిచ్చేరిలో మా డే 1 అయితే ఇలా గడిచింది. మేము 2 nights 3 days అనుకోండి అలా స్టే చేసాము. నెక్స్ట్ డేలో ఏం తిరిగాము ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ అండ్ లైక్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.